షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. The servant who knows the master's will and does not get ready or does not do what the master wants will be beaten with many blows. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ వైద్యుడైనటువంటి లూకా ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు మనము జాగ్రత్తగా గ్రహిద్దాం. తన యజమానుని చిత్తమెరిగియుండియు, మన యజమానుడు దేవుడు. ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టం లేదా సంకల్పం. మనం ఏం చేయటం ఆయనకి ఇష్టమో, మనం ఏం మాట్లాడటం దేవునికి ఇష్టమో, ఏమి ఆలోచించటం దేవునికి ఇష్టమో, ఎలా జీవించటం దేవునికి ఇష్టమో మనకి తెలిసి కూడా అలా చేయకపోతే ఘోరమైన ప్రమాదం ఉంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. చిత్తము తెలుసుకుని కూడా అలా చెయ్యకుండా ఉండటం, తెలుసుకోకపోవటం ఒక ఎత్తు అయితే తెలుసుకుని కూడా చేయకపోవటం పెద్ద తప్పు కదా. ఒకానొక రోజున తీర్పు దినం ఉందండి, జడ్జిమెంట్ డే, ద డే ఆఫ్ జడ్జిమెంట్. ఆనాడు ఆ తీర్పు రోజున ఒక్కొక్క మనిషికి దేవునికి ఆ విషయాలు, దేవుని సంబంధించిన విషయాలు ఆ మనిషికి ఎంత తెలుసో, తెలిసినా ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారో వీటన్నిటి గురించి తీర్పు ఉంటుందండి. కొంతమంది తెలియక తికమక పడుతూ ఉంటారు, కొందరు వాక్యము ఎరిగి కూడా వ్యర్థపరుస్తూ ఉంటారు. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఏమిటి, నేను ఎలా జీవించటం దేవునికి ఇష్టం, ఇలా ఉండటం అసలు ఇష్టమేనా అని కనీసం కొందరు చెక్ చేసుకోరండి. దేవుడు ఎన్నో అవకాశాలు మనకిస్తున్నాడు. ఆ అవకాశాలని దేవుడు దృష్టిలో పెట్టుకుని మరీ తీర్పు తీరుస్తాడండి. ఇదిగో నీకు ఇన్ని ఛాన్సెస్ ఇచ్చాను, కానీ ఇన్ని అవకాశాలలో కూడా నా ఇష్టాన్ని తెలుసుకోలేదు, నా ఇష్టాన్ని తెలుసుకున్నా సరే నువ్వు నా ఇష్ట ప్రకారము జీవించలేదు అని తీర్పు తీర్చే రోజు అతి దగ్గరలో ఉందండి. ఎవరు తప్పించుకోలేరు. అందుకని అంటున్నాడు, ఆ యజమానుడి దృష్టిని ఎవరు మరల్చగలరు? ఓ దాసుడా అని పిలుస్తూ అనేక దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నావు, అయినా సరే కొందరికి బుద్ధి రావట్లేదని దేవుడు మరొకసారి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఇష్టం తెలుసుకోవాలి, ఇష్టం ప్రకారం జరిగించాలి. అప్పుడు దెబ్బలు తప్పించుకుంటాం, శిక్షను తప్పించుకుంటాం. దేవుడు మనకు మరొక అవకాశం ఇస్తున్నాడండి. అవకాశాలన్నీ జారవిడుచుకోవద్దు మిత్రమా. దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నీ అవి నీ ఆయుష్కాలంలో భాగమని గుర్తించు. నాకింకా వయసు ఉందిలే, చేస్తాలే, శేష జీవితంలో చూద్దాంలే అనేటువంటి ఈ మాటలు ప్రక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని తెలుసుకుంటానికి, తెలుసుకున్న దేవుని ఇష్ట ప్రకారం జీవించటానికి నడుం బిగించు. ఇప్పుడే దేవుని వాక్యం చదివితే ఆయన ఇష్టమేంటో తెలుస్తుంది. దేవుని కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన ఇష్టమేంటో తెలుస్తుంది. దేవుని మనసెరిగి నువ్వు ప్రవర్తించాలి. గుర్తిస్తున్నావా? దెబ్బలు తినటం ఆయనకి ఇష్టం లేదు. నీవు దెబ్బల నుండి తప్పించుకోవాలి. తీర్పు రోజున తలెత్తుకుని దేవునికి జవాబు ఇవ్వాలి, తల దించుకునేవారుగా ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన చిత్తము ఎరిగియుండు, ఎరిగిన తన ప్రకారం జీవించు. శిక్షా దినమున దెబ్బలు తప్పించుకుని దేవుని సన్నిధిలో నిందారహితుడువై దేవుని ముందు తల ఎత్తుకుని జీవించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.